సో ఆఫర్ ఎలా వచ్చింది యాక్చువల్లీ రాజమౌళి గారి సినిమా ఆఫ్టర్ సాయి తర్వాత కూడా రాజమౌళి గారి సినిమాలో మళ్ళీ బాహుబలిలో కనిపించారు కదా. సో బ్యాక్ టు బ్యాక్ రాజమౌళి గారిని వదలట్లేదు, ఆయన మిమ్మల్ని వదలట్లేదు. సాయిలో ఇంత ఆడుతూ పాడుతూ చేశాక ఒకేసారి బ్యాక్ టు ఆ నలుగురు జై చిరంజీవి ఆ సినిమా చూసి ఫస్ట్ వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి? రాజమౌళి సార్ చాలా హ్యాపీ. కానీ మలుపు తిరగకపోయి ఉంటే ఇంకా బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను. అసలు ఎలా ఇరుక్కున్నారు దాంట్లోకి? సినిమా అన్నాక మలుపు కావాల్సిందే, క్లైమాక్స్ కావాలి, మలుపు లేకపోతే బాగోదు కూడా. మలుపు లేకపోతే బాగోదు. ఇట్స్ హ్యాపెన్స్. బయటకు ఎలా వచ్చారు? అవన్నీ ఫేస్ చేసుకోవాలి. అసలు అంత ఏఫైగా చేర్చిన కదా బయటికి ఎలా వచ్చారు దాని నుంచి? బయటికి ఎలా వచ్చారంటే ఒక ఇన్సిడెంట్ మర్డర్ జరిగిన తర్వాత ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవ్వడం జరిగింది. చాలా ఇంకా కాలేజీ లేదేనా? ఇప్పుడు కాలేజ్ క్యారెక్టర్ చూస్తే ఎందుకు ఏమండి మీరు ఇప్పుడు ఏదో ట్రెండ్ మారిపోయి మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు కానీ అంటే దానికి ఇష్యూ వల్ల గ్యాప్ వచ్చిందా లేకపోతే మీరు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ శ్రావ్య. రైట్, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టా హీరోనా ఇవన్నీ కొంచెం సేపు పక్కన పెట్టేస్తే కొంతమంది మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తారు. కొన్ని సినిమాలు మనసుకి హత్తుకుంటాయి. వాళ్ళు ఇంకా సినిమాలు చేస్తే బాగుంటుంది, ఏ సినిమాలో వాళ్ళని చూడాలని ఎగరగా వెయిట్ చేస్తూ ఉంటాము. సో అలా వెయిట్ చేసిన సినిమాలే మనకి ఆ నలుగురు, సై ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ తనని ఎంత మనకి దగ్గర చేశాయంటే అంతే దగ్గర చేసాయి. సో మన ఆంధ్ర కుర్రాడు అని చెప్పాలి, రాజమండ్రి అబ్బాయి. సో తను కొన్ని విషయాలు జీవితాన్ని కూడా అలాగే మలుపు తిప్పేస్తాయి. కథలో మలుపులు ఎలా ఉంటాయో సినిమాలో తన కథలో కూడా అలాంటి మలుపులే ఉన్నాయి. సో పింగ్ పాంగ్ సూర్య గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి. హాయ్. ముందుగా ప్లస్ టీవీ వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే, బిగ్ హాయ్. థ్యాంక్ యూ సో మచ్. సో రాజమండ్రి అబ్బాయి మొత్తానికి నిజంగా ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా దగ్గరగా అనిపిస్తుంది. రాజమండ్రి అంటే నా రిలేషన్ ఎంతో అది చాలా దగ్గర బాండింగ్ గా అనిపిస్తుంది. సో రాజమండ్రిలో పుట్టి పెరగడం అంతా అక్కడే? పుట్టి పెరిగిందంతా కూడా రాజమండ్రి. ఓకే, చదవడం అంటే అక్కడ ఏ కాలేజ్ లో చదివారు మీరు? నేను ఇది త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్ ఒకటి చదివాను, నెక్స్ట్ నన్నయ్య కాలేజ్ ఒకటి చదివాను, ప్లస్ 2-3 కాలేజెస్ చదివాను. ఓకే ఓకే, నైస్. సో బేసికల్లీ మూవీస్లోకి రావాలి అంటే హైదరాబాద్ లొకేటెడ్ అంటే తెలంగాణ ఇటు సైడ్ లొకేటెడ్గా ఉండే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి అదంతా ఎలా జరిగింది? అంటే నాకు బేసికల్గా చిన్నప్పటి నుంచి చదువు అంటే అసలు బ్యాక్ బెంచ్ స్టూడెంట్. సో చదువు అంటే వామ్మో ఇంత కష్టమా అన్న ఫీలింగ్. సో అలాగే మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇది చిత్రలహరి అవి ఇవి మొత్తం డాన్సెస్ ఇవన్నీ చూసి హీరోల ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ. అటువైపు వాళ్ళకి ఖచ్చితంగా హీరోల పిచ్చి ఖచ్చితంగా ఉంటుంది. చిరంజీవి గారు అన్నా ప్రభుదేవ గారు అన్నా చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో అలాగా చదువు మించి డైవర్ట్ అవుతూ అలాగా యాక్టింగ్ మీద మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగి నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలి అన్న డ్రీమ్ స్టార్ట్ అయ్యింది. ఓకే, సో ఎప్పుడైనా యాక్చువల్గా మన వైపు చూస్తూ ఉంటాము, కట్అవుట్స్ అవి పెడుతూ ఉంటారు. సో అలాంటివి ఎప్పుడైనా పెట్టడం, ఫ్యాన్స్ గోల చేయడం అలాంటివి ఎప్పుడైనా చేశారా? ఆ ఏజ్లో తెలియదండి నాకు. అంటే చిరంజీవి గారిని చూడటం అంటే ఫ్యాన్స్ బట్టలు చింపుకుని మరి ఫస్ట్ డే సినిమాలు చూడటం ఇవి తెలుసు. ప్రభుదేవ్ గారు ప్రేమికుడు సినిమాకి అప్పుడు చాలా చిన్నవాడిని, స్కూల్లో తెలియకుండా ఇంట్లో తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టి ఫస్ట్ షో మ్యాట్ని 2 వెంటనే చూడటం జరిగింది. మా డాడీ వచ్చి ఆడికి కొట్టుకుంటూ ఇంటికి తీసుకువెళ్ళడం ఇలాంటివన్నీ జరిగినాయి తప్ప ఇలా కట్అవుట్లు పెట్టి మనం గోల్ చేసే ఆ ఏజ్లో అంత ఇది లేదు. సో ఫస్ట్ సినిమా అంటే యాక్చువల్గా సైలో మీరు చేసిన క్యారెక్టర్ అందరికీ బాగా గుర్తుంది, అదే ఫస్ట్ సినిమానా? అవునండి, తప్పన అని ఒక సినిమా చేస్తున్నా, అది మధ్యలో జరుగుతుండగానే సై ఛాన్సెస్ వచ్చినాయి. ఫస్ట్ సై రిలీజ్ అయింది. ఓకే ఓకే, అంటే సైలో మేము చూసేప్పటికి చాలా చిన్నగా అనిపిస్తారు. మీ ఏజ్ ఎంత? లేదండి, సైలో చేసేటప్పుడు నాకు 16 years అంతే. జస్ట్ 10th అయిపోయింది, ఇంటర్ జాయిన్ అయ్యాను, డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చాను. ఓకే ఓకే. సో ఆఫర్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ రాజమౌళి గారి సినిమా చాలా పెద్ద ప్రాజెక్ట్. అప్పుడు అంటే నాకు కూడా తెలీదు, జెమినీ టీవీలో అనౌన్స్ చేశారు ఇలాగ పింగ్ పాంగ్ అనే ఒక క్యారెక్టర్ కోసం మేము సెర్చ్ చేస్తున్నాం, ఆడిషన్స్ పెడుతున్నాం అది ఇది అని చెప్పి అనౌన్స్ చేశారు జెమినీ టీవీలో. సో అలాగా నేను తపన అనే ఒక సినిమా చేస్తున్న మధ్యలో
ఫ్రెండ్ చెప్పారు ఇలాగ రాజమౌళి సార్ సెలక్షన్స్ జరుగుతున్నాయి, ఆఫీస్ చెప్తాను మీరు వెళ్ళి కలవండి ఒకసారి అంటే, షూటింగ్ మధ్యలో ఇంక రాజమౌళి సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అప్పుడు సింహాద్రి మూవీ నేను ఆ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి సార్. ఆ ఇంటర్వల్ బ్యాంక్, ఆ సినిమా హైప్, అసలు అది నేను ఇప్పుడు రాజమౌళి సార్ అనగానే ఇమీడియట్లీ డైరెక్టర్ గారిని అడిగి, సార్ రాజమౌళి సార్ సినిమా సెలక్షన్స్ జరుగుతున్నాయండి సార్, ఒక్కసారి మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి కలిసి వచ్చేస్తాం సార్ అంటే, తేజస్ ధనరాజ్ గారు తప్పన సినిమాకి సరే అయితే వెళ్ళి 1 hourలో వచ్చేసేయండి అని చెప్పి పంపించారు మధ్యలో. సో అక్కడి నుంచి ఆడిషన్స్కి రాజమౌళి సార్ దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. రమా మేడం, రాజమౌళి సార్ వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ చూసి చాలా మంది పెద్ద ఉన్నారు, అందరూ జిమ్ బాడీ, 6 feet హైట్. నేను చాలా చిన్న అండి, మీరు సైలెన్స్ చాలా సన్నగా అందరు నవ్వుతుండే, అరే ఇది ఎవరి సినిమా తెలుసా, రాజమౌళి సార్ సినిమా రా, వెళ్ళి పక్కన ఆడుకోను అది అంటున్నారు. అది కాదన్నా ఒక్కసారి జస్ట్ సార్ని చూడటానికి, జస్ట్ పోనీ సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, సార్ని కలిసి వెళ్ళిపోతాను జస్ట్ అని చెప్పి అంటం జరిగింది. అక్కడ కుమార్ అన్న అని అసోసియేట్ డైరెక్టర్ అన్నకి చెప్పడం జరిగింది, అన్న ఇలా షూటింగ్ మధ్యలో నుంచి సార్ని కలుద్దామని పర్మిషన్ అడిగి వచ్చామని అంటే, సరే అయితే సార్ రాగానే చెప్తాను, ఫస్ట్ మిమ్మల్ని పంపిస్తాను కూర్చోండి అని చెప్పి రమా మేడం సార్ రాగానే ఫస్ట్ మమ్మల్ని పంపించారు. సో తర్వాత మేడం సార్ అడిగారు, నీకు స్పోర్ట్స్ ఏమన్నా వచ్చా అంటే, వచ్చి మేడం కొంచెం ఇంటెలిజెంట్ గేమ్ కదా అని చెప్పి చెస్ వచ్చి సార్ నవ్వుతూ ఉండే రాజమౌళి సార్, రమా మేడం అది కాదురా మామూలుగా ఇలాగ రన్నింగ్ కానీ, క్రికెట్, స్పోర్ట్స్ అంటే రన్నింగ్, అదే బాస్కెట్బాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఇలాంటివి అంటే, మా స్కూల్లో నేనే రన్నింగ్ కాంపిటీషన్లో ఫస్ట్, ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్. ఇలాగ రన్నింగ్ వచ్చు మేడం, రమ మేడం అని చెప్తే ఓకే ఓకే అని చెప్పి అప్పుడు నేమ్ రాసుకున్నారు, ఒక బుక్లో నేమ్ రాసుకున్నారు. సో అలాగా సెలెక్ట్ అవుతాను కూడా నాకు తెలియదు. తర్వాత 1 week తర్వాత కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి. సెలెక్ట్ అవుతారో లేదో తెలియకుండానే అక్కడ ఉండే ఆ పింగ్ పాంగ్ మీ పేరు పక్కన గాడ్స్ గిఫ్ట్ అంతే, అదృష్టం. ఇప్పుడు రాజమౌళి సార్ని ఎందుకు నేను మై గురు అంటానంటే, అన్ని వచ్చిన వాళ్ళు ఎవరన్నా తీసుకుంటారు, అప్పుడు ఏం తెలీదు, నాకు ఏమీ రాదు, యాక్టింగ్ అంటే ఏం తెలియదు, ఏమీ రాదు. అలాంటిది రాజమౌళి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ నేర్పించారు. గేమ్ ఎలా ఆడాలన్నది మన ప్రొజెక్టర్స్ వేసి ఆ గేమ్ కొత్తగా లాంచ్ చేస్తున్నారు, రగ్బీ గేమ్ అన్నది. సో ఈ పొజిషన్ మీది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఆ గేమ్ ఎమెయిల్ అని ఇటలీ నుంచి కోచ్ వచ్చారు, ఆయన ట్రైనప్ చేసేవారు. మార్నింగ్ 6 o'clockకి గ్రౌండ్, పోలీస్ అకాడమీ గ్రౌండ్లో ఉండేవాళ్ళం. మళ్ళీ 10:30, 11 o'clock దాకా ట్రైనింగ్ ఇచ్చేవారు, మధ్యలో బ్రేక్, మళ్ళీ 4 to 6 అలాగా. యాక్చువల్గా రాజమౌళి గారితో చాలా టఫ్ జాబ్ అంటారు, ఎందుకంటే ఎక్కువ నేర్చుకోవచ్చు, ఆయన దగ్గర ఉంటే వర్క్ ఎక్కువ వస్తుంది మనకి, ఆ ఎక్స్పీరియన్స్ 100%. ఎందుకంటే యాక్టింగ్ ఏమీ రాదు, ఆయన చేసిన దాంట్లో 10% చేస్తే ఆడియన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అంత ఇంజెక్ట్ చేస్తారు క్యారెక్టర్ని, అంత ప్రజెంట్. ఇప్పుడు 10 members ఉంటే 10 characters కూడా ఆయన ఎలా చేయాలన్నా చేసి చూపిస్తారు. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద ఆయన కాన్సన్ట్రేషన్, అది చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని ఉండదు. సో అంటే ఆయన రాసుకున్న క్యారెక్టరైజేషన్, ఆయన రాసుకున్న ఇమేజేషన్, అది మనకి ఎలా చేయాలన్నది మన ఇప్పుడు ఆడియన్స్కి ప్రజెంట్ చేయాలంటే ఆయన ద్వారానే చేయాలి. సో అది చాలా బాగా చేసి చూపిస్తారు. సో ఆఫ్టర్ సాయి తర్వాత కూడా రాజమౌళి గారి సినిమాలో మళ్ళీ బాహుబలిలో కనిపించారు కదా, సో బ్యాక్ టు బ్యాక్ రాజమౌళి గారిని వదలట్లేదు, ఆయన మిమ్మల్ని వదలట్లేదా? లేదు, ఏదన్నా ఉంది క్యారెక్టరైజేషన్ నాకు సంబంధించిందంటే డెఫినెట్గా పిలుస్తారు. పిలిచి అంటే మనం ఆ క్యారెక్టర్కి సరిపోకపోతే ఇంక పట్టించుకోరు, అంటే అవసరం లేదు ఈ క్యారెక్టర్ లేదు, ఇలాంటి క్యారెక్టర్ ఏదైనా ఉంది అనుకుంటే డెఫినెట్గా పిలిచి మరీ ఇస్తారు. ఓకే. సో ఎనీవే ఇప్పుడు యాక్చువల్గా రాజమౌళి గారి సినిమాల్లో చేయాలని అనుకున్నప్పుడు మీ ప్రిపరేషన్, మీ మైండ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఫస్ట్? అంటే ప్రిపరేషన్ ఏముండదు, ఇట్స్ ఎ బ్లాంక్, ఆయన ఏ చెప్తే చేసేయడమే. ఇప్పుడు అది చెయ్యాలా వద్దా అన్నది కూడా నేను ఆలోచించను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బిల్డింగ్ ఎట్కి యాక్షన్ చెప్తే రైట్ అంతే, దూకేయడానికి రెడీగా ఉంటా. అంటే నిజం చెప్తున్నా, అంత ప్రిపేర్ చేస్తారు, అంత అంటే మనకన్నా ఎక్కువ కేర్ కూడా ఆయన తీసుకుంటారు, అన్ని చేస్తారు. కాబట్టి నథింగ్, నెవర్ ఆలోచించాల్సిన అవసరం లేదు. స్థాయిలో ఇంత ఆడుతూ పాడుతూ చేశాక ఒకేసారి బ్యాక్ టు ఆ నలుగురు, అది కూడా మీకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది యాక్చువల్గా సినిమా. సో ఆ నలుగురులో ఆ సెంటిమెంట్ అదంతా ఈవెన్ ఇప్పటికీ ఆ సినిమా మనం చూస్తే ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో అలాంటి సినిమా, సో ఆ ప్రాజెక్ట్ ఎలా?
అదే చెప్తున్నాను కదండి, సై జరుగుతున్న టైంలోనే ఇమీడియట్లీ ఆ నలుగురు, దాని తర్వాత ఇమీడియట్లీ జై చిరంజీవ. సో అలా బ్యాక్ టు బ్యాక్ క్యారెక్టరైజేషన్ పట్టడం అనేది అదృష్టం. ఇప్పుడు పక్కన ఇది యాక్టింగ్ నేర్చుకోవడానికి రాజమౌళి సార్ దగ్గర నాకు చాలా ప్లస్ అయింది. దాన్ని కట్ చేస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్ర సిద్ధార్థ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు యాక్టింగ్కే మాస్టర్. ఆయన దగ్గర చాలా నేర్చుకోవడం అంటే చెప్పేవారు, ఒక మానిటర్ ఒక టేక్ అలాగా అరౌండ్ ఫుల్ సినిమా అంతా కూడా 32 daysలో ఫినిష్ చేశారు. ఇప్పుడు మనం చిన్న అంటే సినిమా అంటే ఒక చిన్న సినిమా అంటే మినిమం 60 days, అలాంటిది ఆ సినిమా చాలా చిన్న సినిమా, అది 32 daysలో ఫినిష్ చేశారు. సో కానీ నిజంగా మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ మంచి క్యారెక్టర్స్, చేసిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద అంటే వాళ్ళు ఎలాంటి లెజెండ్స్ అంటే ఈవెన్ చిరంజీవి గారితో చేశారు, అలాగే రాజేంద్ర వర్క్ నేర్చుకోవడానికి మీకు మంచి స్పేస్ దొరికింది ప్రతి ఒక్కళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి. నిజం చెప్పాలంటే ఆ టైంలో నాకు ఎక్సైట్మెంట్ చాలా ఉండేది, కానీ అంటే మనం చేస్తుంది ఏంటనేది తెలియలేదు, అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. సో ఆ టైంలోనే చాలా సపోర్ట్ చేసి అంత చేయగలిగాను అంటే క్రెడిట్ గోస్ టు డైరెక్టర్స్ అండ్ నేను చేసిన హీరోస్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా కోఆపరేట్ చేశారు. కానీ కథ మలుపు తిరిగింది కదా. ఇస్ ఎ లైఫ్ ఎప్పుడు ఒకేలా. ఇప్పుడు మీ స్టూడియోకి రావడానికి కూడా చాలా మలుపులు తిరిగే వచ్చాను నేను, కాబట్టి లైఫ్ అన్నది ఎప్పుడు ప్యారలల్గా ఒకేలా ఉంటే అన్నది బోర్ కొట్టేస్తుంది. కానీ మలుపు తిరగకపోయి ఉంటే ఇంకా బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను. అలా ఏం లేదు, ఇట్స్ ఎ డెస్టినీ. ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలి, వెళ్ళేటప్పుడు మీరు కరెక్ట్గా ఇంటికి వెళ్తారో లేదో కూడా మీరు చెప్పలేరు, మధ్యలో ఏమవచ్చో ఏంటో అన్నది. అంటే మనం అలా అని చెప్పి భయపడుతూ మీరు స్టూడియోలోనే ఉండలేరు కదా ఇంటికి వెళ్ళకుండా. సో ఇప్పుడు ఏం జరుగుతుందనే ఇట్స్ హ్యాపెన్స్, మన చేతిలో ఏవి ఉండదు. కాబట్టి దేనైనా సరే ఫేస్ చేయగలిగే గట్స్ మనలో రావాలి. గాడ్ అందుకే నాకు ప్రతిదీ కూడా ఈ ఏజ్లో చిన్న వయసులోనే నాకు అన్ని ఫేస్ చేయడానికి ఇంత అదృష్టాన్ని ఇచ్చాడేమో అని డెఫినెట్గా ఫీల్ అవుతాను. కానీ ఒక ఇష్యూలో A5గా మిమ్మల్ని పెట్టేసేంత అది ఎలా తీసుకోవడం అనేది కష్టం. అసలు ఆ ఇష్యూని ఎన్నిసార్లు గుర్తు చేయకూడదు అనుకుని ఆఫ్టర్ దట్ ఏంటంటే ఉంటుంది. అంటే యాక్చువల్లీ మీ కథ ఒకలా ఉంది, దాన్ని మలుపు తిప్పేసింది కాబట్టి ఖచ్చితంగా అసలు ఎలా ఇరుక్కున్నారు దాంట్లో మీరు. సినిమా అన్నాక మలుపు కావాల్సిందే, క్లైమాక్స్ కావాలి, లేకపోతే బాగోదు, మలుపు లేకపోతే బాగోదు. ఇట్స్ హ్యాపెన్స్. అంటే ఏదైనా సరే మనం కావాలని వెళ్ళి ఇరుక్కోము, అండ్ అది ఇరుక్కున్న తర్వాత అరే మనం ఇందులోకి ఇరుక్కుపోయామే అని చెప్పి మనం ఎక్కువ టెన్షన్ పడిపోయాం అనుకోండి, ఇంకా ఊబిలోకి కూరిగిపోతాం. అరే వాట్ మనకి ఇది జరిగింది, డన్, దీంట్లోంచి ఇప్పుడు ఎలా రావాలి ఏంటి అన్నది అంతే తప్ప, ఇప్పుడు మనకు సంబంధం లేని ఒక దాంట్లో చిక్కుకొని మనం ఇదైపోయినప్పుడు మనం నిజంగా చెప్తున్నామండి, వాళ్ళని వీళ్ళని హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు మనకి. అప్పుడే నిజంగా గాడ్ నా బ్యాక్ బోన్గా గాడే ఉండి నాకు చాలా సర్వైవల్గా నన్ను తీసుకొచ్చారు. సో దానివల్ల నాకు ఎక్కువ పెయిన్ ఏమీ అనుభవించలేదు, సీరియస్గా చెప్తున్నా. అంటే నాకు తెలియంది, నాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ట్రాన్స్లోనే ఉండి బయటకు వచ్చాను తప్ప నేను ఏదో మనం తప్పు చేస్తే బాధపడాలి, అసలు బాధపడే ఫీల్ కూడా నాకు కలగలేదు. యాక్చువల్గా చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు. అసలు తేలుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంటే మనకి కొంచెం ఎలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగి పేరెంట్స్ దగ్గర ఉన్న వాళ్ళకి బయటికి రావడం కష్టం, ఎందుకంటే 10 మందిలో తిరుగుతూ ఉంటాం, వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలాంటి టైంలో మీరు బయటికి ఎలా వచ్చారు ఆ డిప్రెషన్? అవన్నీ ఫేస్ చేస్తామండి. ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేసుకుని ఓ పేరు వచ్చినప్పుడు సడన్గా ఒక ఇన్సిడెంట్ వచ్చి అది మనం ఫేస్ చేయాలనుకున్నప్పుడు నాకన్నా ఎక్కువ మా పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా మాటలు అంటారు, బయట వాళ్ళందరూ కూడా చాలా స్కూటిపోటీ మాట్లాడతారు. బట్ ఏం చేస్తాం, ఇట్స్ హ్యాపెండ్, అంతే. కావాలని మనం ఏం చేయలేదు, మనం ఇది జరిగిందని ప్రతి ఒక్కరికి మనం ఇప్పి చెప్పలేము. సో అదంతా ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, అమ్మ పాపం వీడికి ఏం తెలియదు అసలు ఇది సిచ్యువేషన్ జరిగింది అన్నది అప్పుడు రియలైజ్ అయ్యారు. అసలు అంతా A5గా చేర్చిన తర్వాత బయటికి ఎలా వచ్చారు దాని నుంచి? బయటికి ఎలా వచ్చారంటే ఒక ఇన్సిడెంట్ మర్డర్ అది జరిగిన తర్వాత నేను అక్కడ ఉన్నాను ఏమో అనుకున్నారు వాళ్ళు. మొత్తం కట్ చేస్తే ఫోన్ కాల్స్ ఉన్నాయి కదా, ఫోన్ ట్యాపింగ్లో మొత్తం నాది ఎవరైతే చిగురుపాటి జయరామ్ గారు ఉన్నారో ఆ తంది మొత్తం ఫోన్ ట్యాపింగ్స్ ఇవన్నీ మొత్తం చూశారు. ఎక్కడ కూడా ఫోన్ నెంబర్ లేదు, మాట్లాడింది లేదు, కనీసం కలిసింది కూడా లేదు. ఎందుకంటే ఎక్కడో సిగ్నల్లో ఆయన ఉంటాయి, GPRS ట్రాక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్సే నన్ను చాలా కాపాడినాయి. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నాను, ఆయన ఎక్కడో ఉన్నారు, అసలు సంబంధమే లేదు.
సో అలాగా మొత్తం అంతా టాలీ అయ్యి చూసుకున్న తర్వాత అర్థమైంది, ఓహో తనకి ఏమీ సంబంధం లేదు, పాపం అనవసరంగా మనం తీసుకొచ్చి ఇందులో వేసామని చెప్పి. రాకేష్ రెడ్డి అన్న పర్సన్తో నేను కాంటాక్ట్లో ఉండడం వల్ల, ముందు రోజు కాల్ చేయడం వల్ల ఇది మొత్తం అంతా జరిగింది కదా. ఒక ఫోన్ కాల్ అది నేనే చేశాను, మళ్ళీ తను కూడా నాకు చేయలేదు, నేనే చేసి రాకేష్ రెడ్డి అనే పర్సన్ కలవడం వల్ల నేను కూడా ఆ మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నానేమో పాపం అని చెప్పి మొత్తం అంతా ఇదయ్యింది, బ్లేమ్ అయ్యింది చాలా. ఫోన్ కాల్ జీవితాన్ని ఇంత మార్చేస్తుందా? అవును, ఏదో అనుకుంటాం మనం. మీరే అన్నారు కదా ఒక మలుపు వస్తుంది, ఆ టర్న్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి లైఫ్ లో. ఇలాంటి స్టోరీస్ వింటుంటే నైట్ ఒక ఫ్రెండ్ తో మాట్లాడి పడుకోవడం కూడా ఈ మధ్య రియల్లీ భయం వేస్తుంది. అంతే కదా, మార్నింగ్ కి ఎవరు ఎలా ఉంటామో తెలియదు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఫోన్ కాల్ అంత అలా అని కాదు, మనం జెన్యున్ గా ఉన్నప్పుడు మనకి ఏమి అప్పటికప్పుడు ఏదో. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, కలియుగ అనే సినిమా. చిన్న కాలంలో మన మ్యాగజైన్ ఉంది కదండి, చిత్రలహరియా, జ్యోతి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో వేయడానికి 45,000 to 50,000 తీసుకుంటారు చిన్న కాలం మన సినిమాది వేయడానికి. కానీ ఈనాడు, ద హిందూ, ద డెక్కన్ క్రానికల్ ఇలాంటి పెద్ద పెద్ద దాంట్లో హాఫ్ పేజ్ అంటే అరౌండ్ 5 lakhs ఒక పేజ్ వాల్యూ, అందులో హాఫ్ పేజ్ అంటే 2.5 lakhs. నా గురించే వేసి ఇంత చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది చెప్పండి. ఇదే సర్క్యులేషన్ అంతే. సో ఒక పర్సన్ కావాలి, సెలబ్రిటీ కావాలి. మిగతా 11 మంది ఉన్నారు ఇందులో, 11 మంది గురించి పెద్దగా ఏం లేదు, నా ఒక్కడి గురించి మాత్రమే హైలైట్ చేస్తూ రాశారు అంతే. అంటే చిన్న సెలబ్రిటీని ఇప్పుడు ఆ 11 మంది ఎవరో ఏంటో అన్నది ఆడియన్స్కి తెలియదు, ప్రేక్షకులకు తెలియదు. సో అది వేసినా యూజ్ ఉండదు. కానీ చిన్న ఇన్సిడెంట్ ఏదైనా చేస్తే సినిమా వాళ్ళని హైలైట్ చేయడం అంటే అదే వాళ్ళ సర్క్యులేషన్, పాపులేషన్ పెంచుకోవడానికి కోసం కూడా ఆ టైంలో ఉంటుంది అంతే. సో కానీ ఫైనాన్షియల్గా ఏమన్నా స్ట్రగుల్ అవ్వడం జరిగింది? చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవడం వల్లే నేను ఎవరు తన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. జయరామ్ గారు, తన రాకేష్ రెడ్డి. జయరామ్ అనే పర్సన్ అసలు కళ్ళారా చూడలేదు, అట్లీస్ట్ ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఆయన ఎవరు కూడా నాకు తెలియదు అసలు. యాక్చువల్గా నాకు తెలిసిందంతా రాకేష్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ. కానీ ఆఫ్టర్ దట్ మళ్ళీ కోలుకోవడం, ఇటు ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారు, ఇటు వెనక బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు అది ఆ మచ్చ అలా ఉండిపోతుంది. సో తర్వాత ఎలా బయటకు వచ్చారంటే పేరెంట్స్ సపోర్ట్ అప్పటికే మీకు కావాల్సినంత వాళ్ళు ఇచ్చేసినట్టు మీరు చాలాసార్లు చెప్పారు కూడా. సో మళ్ళీ నిలదొక్కున్నారు బయట. సో ఫీవర్ వస్తే తగ్గిపోద్ది, మచ్చ వస్తే క్రీమ్ రాసుకుంటే తగ్గిపోద్ది. సో ఇది కూడా అంతే. అంటే మనం జెన్యున్గా వాట్ ఏంటంటే ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఏం నిలబడవండి, నాకు అది తెలుసు. కానీ మనం హానెస్టీగా, సిన్సియర్గా ఉన్నంత అన్ని రోజులు కానీ ఫస్ట్ దెబ్బలు తగులుతాయి. కానీ అది ప్రూవ్ చేసుకున్న తర్వాత అరే వీడేంటన్నది తెలుసుకుంటారు అంతే తప్ప నేను అదే వెయిట్ చేస్తా. ఇప్పుడు సడన్గా లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది కదా అని చెప్పి అందరూ సూసైడ్లు చేసుకుని ఇది చేసుకున్నారు. కానీ లైఫ్ మన పేరెంట్స్ కోసం, వాళ్ళ కోసం కూడా ఒక్కసారి ఆలోచిస్తే, తన అమ్మాయిని ఎంతగానో లవ్ చేసి ఉండొచ్చు 10 years 11 years, కానీ మనల్ని కనీ పెంచి ఒక 20 years పేరెంట్స్ కోసం కూడా ఆలోచిస్తే ఈ సూసైడ్స్ ఇవన్నీ ఉండవు. సో ఎప్పుడైనా సరే ఒక పెయిన్ వచ్చినప్పుడు హోల్డ్ చేయగలిగితేనే ఫ్యూచర్ లైఫ్ అన్నది అంతే. రైట్. కానీ ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు కొంతమంది గుర్తొస్తూ ఉంటారు, లైక్ ఉదయ్ కిరణ్ గారు, వీళ్ళందరూ కూడా ఇంత స్టేబుల్ గా ఉంటే నిజంగా చాలా బాగుండేది కదా. అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఏంటనేది మనకు తెలియదు కదండి. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఏంటో మీకు తెలియదు. క్వశ్చన్స్ అయితే అడగగలరు అంతే, నేను చెప్పే ఆన్సర్స్ బట్టి ఓహో ఇలా జరిగిందా అని అనుకుంటారు. కానీ అది ఫేస్ చేసేటప్పుడు ఉంటుంది కూడా, NARAKM నరకం అనే స్పెల్లింగ్ ఒకటి రాస్తారు. సో అలా అని కాదు చెప్తున్నా, అంటే హౌ టు ఒకరి సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ అప్పుడు ఫేస్ చేయగలిగితేనే ఫ్యూచర్ లైఫ్. 4 years అయిపోయింది కదా ఇష్యూ జరిగి, దగ్గర 5 years ఇప్పుడు 5 years 2019 ఓకే అరౌండ్ 4 to 5 years అయిపోయింది. సో గ్యాప్, ఇప్పుడు మూవీస్ కి కూడా ఏమైనా గ్యాప్ రావడం జరిగిందా? ఆ మధ్యలో ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశానండి, వేరే ప్రొడక్షన్స్ స్టార్ట్ చేయడం వల్ల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు మూవీస్. ఓకే, అంటే దాని ఈ ఇష్యూ వల్ల గ్యాప్ వచ్చిందా, లేకపోతే మీరు ఈ ప్రొడక్షన్స్ వల్ల గ్యాప్ తీసుకోలేదు అంతే తప్ప నేను ఇష్యూ వల్ల ఎప్పుడు గ్యాప్ తీసుకోలేదండి. ఓకే, సో కేవలం మూవీస్ మీదే కాన్సన్ట్రేషన్ ఉందా ప్రెసెంట్ అంతా? 100%. ఇంకా వేరేది ఇప్పుడు ప్రెసెంట్ 3 projects జరుగుతున్నాయి, ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది. హ్యాపీ అండి. ఓకే, సో ఏ మూవీస్ చేస్తున్నారు ప్రెసెంట్? ఇప్పుడు నా ప్రాణం అని ఒక సినిమా చేస్తున్నా, మిస్టర్ ఆనంద్ అని వెబ్ సిరీస్ చేస్తున్నా, పాన్ ఇండియా అని ఒక సినిమా చేస్తున్నా, ఇంకా కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా.
సినిమా పేరే పాన్ ఇండియా అండి. అదే పాన్ ఇండియా స్టార్ రాజమౌళి గారి దయ వల్ల పాన్ ఇండియా స్టేజ్ చూసాం బాహుబలితో. ఓకే నైస్. అప్పటికి మా గురుగారు అంటే గారు. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయి నీకు అయిపోయేదే ఉంది అంటారా? ఇప్పుడు కూడా లెర్నర్ అంటే మనం ఏ సినిమా చేసినా నేను ఏ క్యారెక్టర్ చేసినా కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్క ప్రజెంటేషన్ ఉంటుంది. సో వాళ్ళు మనల్ని ఎలా ప్రజెంట్ చేస్తారా అన్న క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ నాకు ఎప్పుడు ఉంటుంది. అంటే కొత్తగా ఏదైనా చేయాలి అన్నది. సో వాట్ అబౌట్ జై చిరంజీవి? అసలు అక్కడికి వస్తే అసలు ఆ సినిమాలో చేసింది చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అనేది కాదు, అసలు చిరంజీవి గారితో అటాచ్మెంట్ చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది కూడా చూడడానికి. సో ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? నిజంగా అంటే చిన్నప్పటి నుంచి ఆయన్ని చూసి మంచాలు ఎరగొట్టి డాన్సులు వేసి అలాంటి పర్సన్ కళ్ళ ముందుకు వచ్చి ఆయన పక్కన యాక్ట్ చేయడం అంటే ఎలా ఉంటుంది చెప్పరా? అంటే ఇస్ వండర్. అంతే నేను ఇలా చూస్తూనే ఉంటాను అసలు. మధ్యలో నాకు వేణుమాధవ్ అన్న చాలా సపోర్ట్ చేశారు. తన గురించి నేను ఎప్పుడు చెప్పుకోవాలి, ఎందుకంటే చిన్న టెన్షన్ ఉండేది. ఓ పక్కన ప్రూవ్ చేసుకోవాలన్న కసి ఉంటుంది, కానీ ఆయన ఏమనుకుంటారో, ఇలా మాట్లాడితే ఇలా చెప్తే ఏమనుకుంటారో అంటే నేను చాలా ఎక్సైట్ ఉండేవాడిని, చాలా ఫాస్ట్ ఉండేవాడిని. సో అది మొత్తం హోల్డ్ చేసి నువ్వేం టెన్షన్ పడకు, నీకు అసలు నువ్వు ఫ్రీకౌట్లో నీకు ఏం చేయాలనిపిస్తే చేయని చెప్పి వేణుమాధవ్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు చిరంజీవి గారితో వన్ మానిటర్ వన్ టేక్ ఏదైనా కరెక్షన్స్ ఉన్నా చెప్పేవారు. ఆర్టిస్టులని చిరంజీవి సార్ చాలా బాగా చూసుకుంటారు. అంటే ఎంత అంటే చిన్న కరెక్షన్స్ ఉన్నా ఇది ఉన్నా బాగా చెప్పి ఆయన చాలా సపోర్ట్ చేసి, ఇప్పుడు అక్కడ లెగ్కి కాలు నరికేసిన తర్వాత నేను కుంటుకుంటూ వచ్చి అన్న అస్గర్ అన్న వాడిని మాత్రం వదలొద్దు, అది మీరు నాకు ఇచ్చే ఫీజు అని చెప్పి డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోయి. సో అక్కడ శ్రీనివాస్ అని సీజీ ఒక పర్సన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి, ప్లస్ సారే చిరంజీవి సారే కాటన్ అయ్యి పెట్టి క్లాత్ కట్టి నాకు అంత చేయక్కర్లేదు యాజ్ ఏ ఒక హీరో, కానీ ఆయన అవతల పర్సన్ మీద చూపించే ఆ ప్రేమ, ఆ కేర్ చాలా బాగుంటుందండి అసలు. నిజంగా మన అదృష్టం అంతే, చిరంజీవి సార్తో చేయడం అన్నది అదృష్టం అంతే. నిజంగా కొన్ని సినిమాలు మన అదృష్టం కొద్ది వస్తాయి, అవి ఎంతవరకు కొన్ని క్లిక్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళతో చేసామన్న సంతృప్తి చాలా ఉంటుంది. అవును, అంతే. వాళ్ళందరిలో లక్కీయెస్ట్ ఫెలో అదృష్టవంతుడు అంటే నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నాను అంటే థియేటర్ ఆర్టిస్ట్ లాగా? లేదండి, యాక్టింగ్ అయితే రాజమౌళి సార్ దగ్గరే. అంటే నిజంగా నేను క్లాసికల్ నేర్చుకున్నా, కూచిపూడి నాకు వచ్చు, ప్రభుదేవ్ గారు అంటే చాలా ఇష్టం. ఇక్కడ త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్లో క్లాసికల్ నేర్చుకున్నా, ఒక 6 months నేర్చుకున్నా. తర్వాత సై ఇవన్నీ చేయటం వల్ల రాజమౌళి సార్ దగ్గర మోర్ దెన్ అంటే ఎలా చేయొచ్చు అన్నది చాలా నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్నది అంటే ఎక్కడ అంటే ఎక్కడ నేర్చుకున్నది లేదు, ఎక్కడ నేర్చుకున్నది లేదు. మన హీరోలు చూసి రాజమౌళి సార్ చాలా బాగా చెప్తారు. అంటే మెయిన్ ఏంటంటే టిప్స్, మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, డైలాగ్ డెలివరీ ఎలా చెప్పాలి, ఆయన చేసి చూపించేస్తారు, మనకు చాలా ఈజీ అయిపోద్ది. అప్పుడు వేరే మనం మూవీకి వెళ్తున్నప్పుడు కూడా మనం అది ఫాలో చేస్తూ సార్ ఇలా చెప్పొచ్చా, ఇలా డైరెక్టర్ మెయిన్ మన అబ్జర్వింగ్ డైరెక్టర్ అండి. ఫస్ట్ తన దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్ చాలా ఉంటుంది, డైరెక్టర్ అండ్ మెయిన్. సో కానీ ఒక సినిమా ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని మంచి క్యారెక్టర్సే, కానీ ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వస్తే ఇంకా బాగుండు అనేది లైఫ్లో ఎప్పుడైనా అనిపించిందా? ఈవెన్ పేరెంట్స్ అలా అనిపించడం వల్లే కలియుగాని సినిమా చేసి ఇలా వచ్చా. నీ అది పెద్ద మలుపు తీసుకోవడానికి కారణం ఆ బెటర్ క్యారెక్టర్స్ వస్తాయని ఫీల్ అయ్యే ఉన్న అంతా పెట్టి కొత్తగా ఏదైనా మనం ప్రూవ్ చేసుకోవాలి, మంచి మంచి క్యారెక్టర్. ఐఎమ్ నాట్ ఏ హీరో, నేను ఎప్పుడు హీరో అవ్వాలని నాకు ఇది లేదు, కానీ మంచి క్యారెక్టర్స్ చేయాలన్న ఆ ఎక్సైట్మెంట్, ఆ ఫీల్తోనే నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ పెద్ద మలుపుకి టర్న్ అయ్యాను నేను. సో ఇది అసలు మీరు అంటుంటే నాకు ఎటు ఏం క్వశ్చన్ వేయాలో కూడా మీరు ఎనీథింగ్ ఏదైనా అడగండి, నో ప్రాబ్లం, నేను ఆన్సర్ చేయడానికి రెడీ. సరదా అది ఎంత సీరియస్ ఇష్యూ అయినా మీరు చాలా టేక్ ఇట్ ఈజీగా అన్ని ఫేస్ చేసిన తర్వాత టేక్ ఇట్ ఈజీ అండి. ఏమంటే రేపు సునామీ వస్తాయన్నా సరే ఇక్కడ కొబ్బరి బొండాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి మనం తాగే టైప్ అంతే. అడిగితే ఏమైనా బాధపడతారేమో నేను ఆలోచిస్తూ అడుగుతుంటే మీరు దాన్ని చాలా సరదాగా చాలా ఈజీగా తీసుకుని. ఇప్పుడు నేను ఏదైనా ఫేస్ చేయకపోతే వస్తే ఎలా ఫేస్ చేయాలని మీరు అడగొచ్చు. నేను అన్ని ఫేస్ చేశాను ఆల్మోస్ట్, గెంజి దగ్గర నుంచి బెంచ్ దాకా, బెంచ్ దగ్గర నుంచి జైలు దాకా ఎవ్రీథింగ్ అన్ని చూసేసా. ఇంకా లైఫ్ లో నాకు చూడటానికి ఏం లేదు. జైల్లో ఇంచుమించు 14 days రిమాండ్. నిజంగా చెప్పినట్టే ఉంటుందా? బయట వీళ్ళు చెప్పే కథలన్నీ జైల్లో మన లేదండి, నన్ను అయితే బాగా చూసుకున్నారు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి పరిచయం చేసి, జైల్లో మనం లేదు జూలో జంతువు చూసినట్టు ఆ బ్యారక్ వాళ్ళు ఈ బ్యారక్ ABCD బ్యారక్స్ ఉంటాయి. సో అంటే పిక్ పాకెట్స్
అలాంటి అది మెయిన్ అక్యూజ్ లిస్ట్ కన్ఫామ్ అయ్యి శిక్ష పడిన వాళ్ళకి నెంబర్ ఇస్తారు. ఓకే. అప్పుడు దాకా కూడా ఎవరికి కూడా ఇది ఉండదు, ఏది మామూలు డ్రెస్సే మనం వేసుకెళ్ళిన డ్రెస్, అలాగా ఖైదీ నెంబర్ 786 ఇలాంటివి ఏమి ఇవ్వరండి అసలు. అంటే మన సినిమా కాబట్టి అది శిక్ష పడిన తర్వాత వేరు. అప్పుడు దాకా మన అసలు అంటే మన మీద నేరం రుజువు అవ్వలేదు కాబట్టి నార్మల్. ఓకే. సో కానీ చుట్టుపక్కల వాళ్ళు అనేవి చాలా ఉంటాయి. సో బయటికి అంటే దీని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇంపాక్ట్ మీ మీద చాలా ఉంటుంది. కానీ ఇది ఇండస్ట్రీలో ఎక్కడైనా ఇంపాక్ట్ కనిపించిందా? షూర్ అండి ఉంటుంది. ఎందుకంటే బయట ఉండడం వేరు, ఇండస్ట్రీలో ఉండడం వేరు. ఇండస్ట్రీలో అంటే మన ముందు చెప్పుకోరు కానీ డెఫినెట్గా వాళ్ళలో కూడా ఉంటుంది. వీడు అందులో ఉన్నాడు ఇందులో ఉన్నాడు, మళ్ళీ మనం తీసుకుంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ మనం ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందేమో వీడి వల్ల మనకి. ఆపర్చునిటీస్ పోగొట్టుకున్న ఉన్నాయా? ఆబ్వియస్లీ ఉంటాయండి. ఇప్పుడు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తుంటారు అంటే వాళ్ళు ఫర్దర్గా ఆలోచించబట్టే కదా. ఇప్పుడు లేదు, దగ్గర 1 year 2 years నుంచి నాకు అసలు సంబంధం లేదు, కోర్టే డిక్లేర్ చేసిన తర్వాత అమ్మయ్య ఓకే అన్న ఫీల్. సో అంతకుముందు కూడా మనం ప్రూవ్ చేసుకోలేము. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, నాకు ఇంత పెయిన్ అనిపించే, ఇంత బాధ, అసలు మనం అది ఎక్స్ప్రెస్ చేయలేము ఎవరు కూడా. సో మీకు అసలు యాక్చువల్గా ఎలాంటి క్యారెక్టర్స్ ఇప్పటివరకు నేను చూసినంత వరకు ప్రతి క్యారెక్టర్లో నాకు సూర్య నచ్చారు. సో మీకు ఎలాంటివి ఇష్టం? నాకు ఇన్స్పిరేషన్ చంద్రమోహన్ గారు అండి. ఇప్పుడు లేరు, చనిపోయారు. చంద్రమోహన్ గారు ఆయన నాకు చాలా ఇష్టం. అంటే డిఫరెంట్ టిపికల్ క్యారెక్టర్స్, ఇప్పుడు ఒక పిచ్చోడి క్యారెక్టర్ అయినా ప్లస్ ఒక మైండ్ మెచ్యూరిటీ లేని క్యారెక్టర్స్ అయినా ఏదైనా సరే, నాట్ ఓన్లీ హీరో బేస్డ్, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అన్ని రకాల. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా. నేను హీరో కన్నా ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే ఫీల్ అయ్యి నేను ఆయన్ని ఫాలో చేశాను చాలా వరకు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, చంద్రమోహన్ గారు అంటే. సో అలాగా టిపికల్గా ఉండే క్యారెక్టర్స్ ఏదైనా సరే, ఇప్పుడు ఒక మోగోడు క్యారెక్టర్ అయినా, బ్లైండ్ పీపుల్ అయినా, అవన్నీ ఆడియన్స్కి అంటే మనం చాలా పర్ఫామ్తో కూడుకున్న క్యారెక్టర్స్ అవన్నీ. అలాంటి కొత్తగా ఏదైనా పర్ఫామ్ చేసి ఆడియన్స్ మెచ్చుకుంటే బాగుంటుందన్న కొత్తగా ట్రై చేయాలని ఎప్పుడు ఉంటుంది నాకు. కానీ మన ఒక హీరోని మనము మీరు అన్నట్టు చంద్రమోహన్ గారిని ఒక లెవెల్లో ఒకలా చూసాము. కొంచెం పెద్ద ఆయన అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ చూస్తే అరే ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మనం కూడా అలా ఉండాల్సి వస్తుందేమో అనే భయం ఖచ్చితంగా. ఏం లేదండి, అదే ఎప్పుడైనా ఆలోచించారా? ఏమన్నా మీకు ఒక విషయం చెప్తున్నాను, మనం ఇంత హ్యాపీగా బతుకుతాం, ఏదో ఒక రోజు పోతాం, తిరుగుతున్నాం, తింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఏదో రోజు అయితే డెఫినెట్గా పోతాం, చనిపోతాం. అది మనం డిసైడ్ చేసుకోలేము. వాళ్ళు అలా పోయారు, మనం ఇలా పోతామా, మనం అలా అయిపోయాము, వాళ్ళు ఇలా అయిపోయారు, మనం కూడా అలా అయిపోతామా. ఇస్ నథింగ్ హ్యాపెన్. మనం రేపు తలుచుకుంటే మనం ఇవాళ బతకలేము. ఆ ఒక్క పెద్ద నిజాన్నే మనం మర్చిపోయి అందరం బతుకుతున్నాం కదండి. కానీ మనం ఉన్నది ఒక కలర్ఫుల్ లైఫ్. అంటే మనల్ని అంటూ ఉంటారు కదా, వీళ్ళు కెమెరా కోసం పుట్టినట్టు. కొంతమంది చేసే హీరో అయినా, యాంకర్ అయినా, లేకపోతే ఒక హీరోయిన్ అయినా. సో శోభన్ బాబు గారి విషయంలో నేను అది బాగా విన్నాను. తను ఓల్డ్ అంటే కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ ముందు కనిపించకూడదు అని అంటే అది ఆయన ఫీల్ అయ్యారు. అంటే శోభన్ బాబు గారిని చాలా అంటే హీరో అంటే ఇలా ఉండాలనేది లేడీస్ అందరూ కూడా చాలా ఫీల్ అయ్యేవారు ఆయన్ని. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఇలా శోభన్ బాబు లాంటి భర్తను పెళ్లి చేసుకోవాలి, ఆయన ఫేవరెట్ శోభన్ బాబు గారు, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్సెస్ కానీ, ఆయన హీరో అంటే హీరోలాగే చూశారు. సో అదర్ క్యారెక్టర్స్ ఆయన చేయలేదు. ఎందుకు చేయలేదంటే నేను స్థిరస్థాయిగా వాళ్ళ మనసుల్లో కానీ వాళ్ళ మైండ్లో కానీ నేను హీరో ఇలాగే ఉండిపోయాను, ఇలాగే ఉండిపోవాలని ఫీల్ అయ్యారు ఆయన ఫీల్ అయిన తర్వాత ఇంకా యాక్ట్ చేయలేదు. సో అది కూడా మంచి డెసిషన్ అంతే. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు, జగత్ బాబు గారు ఉన్నారు, ఆయన సోహన్ బాబు గారిని చాలా వరకు రీప్లేస్ చేశారు. స్టార్టింగ్లో అన్నీ కూడా ఇద్దరు వైఫ్స్ అలాంటి సినిమాలే చేశారు. తర్వాత బ్యాక్ టు లెజెండ్ విలన్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. అంటే కొత్త ఆయన హీరో కన్నా సక్సెస్ అయింది విలన్గానే ఎక్కువ జగత్ బాబు గారు. సో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా మీరు చూస్తుంటే ఇప్పుడు అదొక టర్న్ కదండి లైఫ్కి, అదొక టర్న్. ఆ జోనర్ యాక్సెప్ట్ చేయడం అనేది ఆడియన్స్ గాడ్ గిఫ్ట్ అసలు నిజంగా. ఇప్పుడు అంటే అంత పర్సన్ని ఇప్పుడు విలన్గా యాక్సెప్ట్ చేస్తారని ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? బోయపాటి సీన్ గారు అలా చూపించారు. అసలు ఏమో ఆయనేమో రొమాంటిక్ ఇద్దరు పిల్లల ముద్దులు మొగుడు అలాంటి హీరో అయిన జగత్ బాబు గారు, అలాంటిది విలన్గా ఇంట్రడ్యూస్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం, బోయపాటి సీన్ గారు ఆ రేంజ్లో చూపించడం అనేది గ్రేట్ కదండి. ఇప్పటికీ కూడా అసలు విలన్గా ఏం చేస్తున్నారు అసలు ఈ ఏజ్లో కూడా జగత్ బాబు గారు ఎవర్ గ్రీన్ అండి అసలు సీరియస్లీ.
ఖచ్చితంగా నేను కూడా అది యాక్సెప్ట్ చేస్తాను. అదే లైఫ్ లో టర్న్ అండి. ఖచ్చితంగా మంచి ఆయన లైఫ్ లో మంచి మలుపు అది. షూర్, అదే చెప్తున్నా, ఎప్పుడు లైఫ్ ఎలా వస్తుందో అన్నది ఎవరికి ఏమీ తెలియదండి. సో సూర్య గారు, మీరు సై చేసిన తర్వాత ఎంతమంది గర్ల్ ఫ్యాన్స్ వచ్చారు మీకు? నాకు సో మెనీ అండి, ఇప్పటికీ ఉన్నారు. అసలు ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తాను నేను. సో అందుకే సో వెరీ హ్యాపీ. ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే, ఓకే, సో మీ గర్ల్ ఫ్యాన్స్ కోసం ఇంకా ఎలాంటి లవ్ మూవీస్ చేయాలని లేదా మరి? లవ్ మూవీస్ అలా ఏం లవ్ లేదండి. స్టోరీస్ బేస్. వచ్చిన క్యారెక్టర్ నెల హ్యాపీగా, అరే వీడు మీరు అన్నారు కదా స్టార్టింగ్లో, అరే మన ఇంట్లో కుర్రాడు, మన ఇంటి పక్క అబ్బాయి, ఆ ఫీల్తో కనెక్ట్ చేయాలి, ఆ రేంజ్, ఆ ఫీల్తో బాగా చేయాలి అని ఒక హోప్ అయితే ఉంటుంది. సో స్వీట్ 16 లో చేశారు సై, అప్పటికే మనం ఇంకా కాలేజ్కి వెళ్తాము, బోల్డ్ మంది ఇంకా అసలు కాలర్ ఎగరేస్తే నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినా సరే అందరూ పింగ్ పాంగ్ అని ఎందుకు కాలేజ్కి ఇప్పుడు ఇంకా కాలేజ్ లేదేనా? ఇప్పుడు కాలేజ్ క్యారెక్టర్ ఏమండి, మీరు ఇప్పుడు ఏదో ట్రెండ్ మారిపోయి మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు, కానీ మీరు ఎన్టీ రామారావు గారు బతుకుంటే ఇప్పటికీ కాలేజ్ సబ్జెక్ట్లో చేసేవారు ఆయన. రైట్, అసలు కాలేజ్ లో అంటే సై మూవీ కూడా ఇంచుమించు కాలేజ్ మొత్తం సినిమా అంతా అంటే తిరుగుతుంది. కాలేజ్. సో మీరు ఈవెన్ ఆ టైంలో మంచి టీనేజ్ లో ఉన్నారు. సో ఆ సినిమా చూసి ఫస్ట్ వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి? అదే జెనీలేక ఐ లవ్ యూ చెప్పడం. రాజమౌళి సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కనిపిస్తున్న అందరికి ఐ లవ్ యూ చెప్తేవాడిని అసలు. సో కనిపించిన వాళ్ళందరికీ చెప్పేసి ఇప్పటికి ఏమైనా ఒకళ్ళైనా సెట్ అయ్యారా? ఏదండి, అందరికీ చెప్తే ఎక్కడ సెట్ అవుతారు చెప్పండి. నిజంగా మీ నుంచి నేను చాలా ఇంకొంచెం ఎలాంటి క్యారెక్టర్స్ చూడాలనుకుంటున్నాను అంటే, మీరు అన్నట్టు చంద్రమోహన్ గారు చేసిన క్యారెక్టర్స్ ఏవైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, టిపికల్ ఆడియన్స్ కి కొంచెం అంటే ఇది బాగా యాక్ట్ చేసి అరే ఇది భలే చేశాడు అనిపించుకోవాలని ఏ ఆర్టిస్ట్ కన్నా ఉంటుంది. సో డూ బెటర్, నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలాంటివన్నా మంచి వస్తే ఆడియన్స్ దగ్గర నేను ఎప్పుడు అడిగినా డబ్బింగ్ లో బిజీగా ఉంటానంటున్నారు. మీ డబ్బింగ్స్ చెప్పుకుంటున్నారు లేకపోతే బయట అదేంటి డబ్బింగ్స్ చెప్తున్నారు? నా వాయిస్ నేనే చెప్పుకుంటా, బయట డబ్బింగ్స్ అంటే వేరే హీరోస్ కి చేసిన క్యారెక్టర్స్ నేనే చెప్పుకుంటా డబ్బింగ్. ఓకే, యాక్చువల్లీ వాయిస్ బాగుంది కాబట్టి వేరే హీరోస్ కి డబ్బింగ్స్ చెప్తూ కూడా అటు కూడా సెటిల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లీజ్ చెక్ ది నెంబర్ యు హావ్ డైల్. దయచేసి మీరు మనసులోను మాట మరొకసారి మళ్ళీ చెప్పరా? చెప్తాను, డబ్ కొట్టి మరీ చెప్తాను. సో ఖచ్చితంగా, ఎందుకంటే అఫ్ కోర్స్ అంటే డబ్బింగ్ సైడ్ కూడా మనకి ఫ్యూచర్ చాలా ఉంది. చాలా మంది ఇప్పుడు డబ్బింగ్స్ చెప్తే ఈవెన్ ఎందుకు పెద్ద డెఫినెట్గా అలాంటి ఛాన్స్ వస్తే డెఫినెట్గా చెప్తాను. ప్రెసెంట్ అయితే నా వాయిస్ నేనే చెప్పుకుంటాను. ఫస్ట్ మూవీ నుంచి కూడా సై దగ్గర నుంచి కూడా నా వాయిస్ నేనే చెప్పుకుంటాను. సో పాన్ ఇండియా అనే సినిమా అలాంటి అక్కడ ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి? ఇప్పుడు హీరో ఫ్రెండ్, అందులో కూడా హీరో ఫ్రెండ్, ఒక మహేష్ బాబు గారికి ఒక ఇది ఉంటుంది ఫ్యాన్స్ అసోసియేషన్లో నేను ప్రెసిడెంట్ క్యారెక్టర్. ఓకే, అది. సో ఈ మధ్య ఫ్రెండ్స్ బేస్డ్ మూవీస్ కూడా వస్తున్నాయి, అంటే మంచి క్యారెక్టర్స్ ఉండేవి, లైక్ బ్యాక్ టు సైలో వచ్చిన క్యారెక్టర్స్ సినిమా లాంటివి కూడా చాలా. ఎందుకు ట్రై చేయట్లా అలాంటి వాటి? ట్రై చేయకపోవడం అనేది ఏం లేదండి. అంటే డెఫినెట్గా నా దాకా వస్తే నేను ఏది వదిలిపెట్టను. అంటే అంటే డైరెక్టర్ చాయిస్, అంటే ఈ క్యారెక్టర్కి సూర్య బాగుంటాడు, ఈ క్యారెక్టర్కి ఇంకో అంటే తను మైండ్లో ఎవరు ఉంటారో అది డిజైన్ అవుతూ ఉంటుంది అంతే, క్యారెక్టరైజేషన్స్ తప్ప మనం అది చేయట్లేదు ఇది చేయట్లేదు అన్నదానికి ఏం లేదు. ఇప్పుడు మీరు నన్ను పిలిచారు కాబట్టి నేను ఇంటర్వ్యూకి వచ్చాను, వేరే వాళ్ళు పిలిస్తే వేరే వాళ్ళు వస్తారు కదా ఇంటర్వ్యూ. సో అది సినిమా కూడా అంతే, ఈ క్యారెక్టర్కి మీరు అనుకుని ఈ క్యారెక్టర్కి సూర్య బాగుంటాడు అనిపిస్తే పిక్ చేసుకుంటారు. డెఫినెట్గా మేము రోల్స్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు, పిలవగానే వచ్చారు. నాకున్న విషయం ఏంటంటే, డెఫినెట్లీ నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూస్తూ వస్తున్నాను కాబట్టి, ఈవెన్ సై టైంకి మేము కూడా అందరం ఒక్కటే ఏజ్లో ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి ఈ ఫీల్ అలాగే ఉంది కాబట్టి ఇంకా మంచి మంచి సినిమాలు, అలాంటి మూవీస్ ఖచ్చితంగా సూర్య గారిని మళ్ళీ రికగ్నైజ్ చేస్తూ మంచి సినిమాలు రావాలి. మీరు అన్నట్టు మంచి క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్కి మంచి పంచ్ ఉండాలి, ఆ క్యారెక్టర్ గుర్తుండిపోవాలి, ఫస్ట్ జనాల్లో ఉండిపోవాలి, అలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఖచ్చితంగా నేను మా ప్లస్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.